ప్రస్తుతం మనతో ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస పందిరి గారు ఉన్నారు. అలాగే మన బీజేపీ పొలిటికల్ లీడర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అయితే వాసవి అసోసియేషన్ వారు చేపట్టిన అనేక అద్భుతమైన ఇనిషియేటివ్స్లో ఇది చాలా ప్రాముఖ్యం ఉన్న ఇనిషియేషన్ పుస్తక మిత్ర అని వింటున్నాము. అలాగే ఇక్కడ విచ్చేసిన అందరూ చెప్పుకుంటున్నారు. అసలు ఏమిటి ఈ పుస్తక మిత్ర, ఈ ఇనిషియేటివ్ గురించి మరిన్ని వివరాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. ఈ పుస్తక మిత్ర అనేది ఒక 10 సంవత్సరాల క్రితం నేను, మా మిత్రుడు డాక్టర్ శివ జాస్తి ఇద్దరం ఫేస్బుక్ చాట్లో కూడా మాట్లాడుకున్నాము. ఇలాంటి ఇనిషియేటివ్ ఉంటే బాగుంటుందని ఆ రోజున జరిగిన కాన్వర్సేషన్లో స్టార్ట్ అయినది బీజం పడింది. ఆ రోజున అది నేను ఎన్ఆర్ఐవిఏ ప్రెసిడెంట్గా అయిన తర్వాత ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేయటం జరిగింది 2023లో. ఆ రోజున 20 నిమిషాల లాంచ్ టైం కల్లా ₹1 కోటి ఫండ్ రేజ్ చేయగలిగాము. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి పిల్లలని ఏ విధంగా మనము అభివృద్ధి చెందించాలి, వాళ్ళకి రీడ్ టు లీడ్ అనే కాన్సెప్ట్ తోటి హౌ టు వి ఇన్స్పైర్ దేర్ థాట్స్, వాళ్ళని ఎట్లా ఇన్స్పైర్ చేయగలము సో దట్ దే కెన్ మేక్ అన్ ఇంపాక్ట్. అది చదువు పరంగా కావచ్చు, అది ఉద్యోగపరంగా కావచ్చు, ఏ విధంగానైనా ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం అదనమాట. అలా స్టార్ట్ చేసిన దానికి ₹1 కోటి మాకు దొరకటం వల్ల దానికి మాకు ప్రతి ఇనిషియేటివ్కి స్టార్ట్ చేయాలంటే దానికి ఒక ప్లానింగ్ కావాలి, దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా. అలాంటిది మా అదృష్టం ఏంటంటే మాకు డాక్టర్ సిఏ ప్రసాద్ గారు, సురేష్ కొసరాజు గారు అండ్ మాల్యాద్రి గారు అని ముగ్గురు మిత్రులు మా జాస్తి గారు పరిచయం చేశారు. వీళ్ళ ముగ్గురు మమ్మల్ని ఏం చేశారంటే పిల్లలు పుట్టిన తర్వాత దొర్లటాలు, లేచి నిలబట్టాలు అట్లాంటి ఏమీ లేకుండా మాకు ఒకేసారి పరిగెట్టేటట్లు చేశారనమాట. 3 సంవత్సరాల్లో 200 లైబ్రరీస్ చేద్దాం అనుకున్నది 1 సంవత్సరంన్నరలోనే ఒక 200 లైబ్రరీస్ మనం చేయగలిగాము. ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను చదువుకున్నప్పుడు చిన్నప్పుడు నేను పల్లెటూరు నుంచి మాకు పుస్తకాలు ఉండేవి కాదు. అప్పుడు అనుకునేవాళ్ళం అనమాట, కథల పుస్తకాలు ఉంటే ఎంత బాగుండేదని. అది మనం వేరే పిల్లలకి ఇవ్వగలిగితే అంతే బాగుంటుంది. ప్రతి ఊర్లోనో ప్రతి సిటీలోనో లైబ్రరీ ఎక్కడో ఉంటుంది. పిల్లలకి వెళ్ళాలంటే వాళ్ళకి అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఇంకొకటి ఏంది, మనమే పుస్తకాలని స్కూల్కి తీసుకెళ్తే అక్కడ పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు దాన్ని చదువుకుంటే మంచిగా ఉంటుంది అని ఆ ఉద్దేశంతో. ఇంకొకటి, వీటన్నిటితో పాటు అవకాశాలు లేకుండా పేద విద్యార్థులు చాలామంది ఉన్నారు, స్కూల్స్లో చాలామంది ఉంటారు. అలాంటి స్కూల్స్కి ఇస్తే ఇంకా బాగుంటుందని ఆ ఉద్దేశంతో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ని మేము ఫస్ట్ అడాప్ట్ చేసుకోవటం స్టార్ట్ చేసామన్నమాట. అది క్లాస్ రూమ్లో కూడా ఇలా తాడుపైన పుస్తకాలు కట్టేసి ప్రతి రూమ్లో పెడితే టీచర్లు ఏమీ పుస్తకాలు సైన్ చేసుకొని తీసుకోవక్కర్లేదు, పిల్లలు వచ్చేసి ఒక పుస్తకం తీసుకొని చదవచ్చు. అలా ఆ పుస్తకాలు పాడైపోతే మేము ఇవ్వగలం, కానీ ఆ పుస్తకాలకు ఆ అవకాశము, ఆ విద్యార్థులకు ఆ అవకాశం మేము ఇవ్వాలనేది ముఖ్యోద్దేశంతో స్టార్ట్ చేసిందే ఈ పుస్తక మిత్ర. ఈ పుస్తక మిత్ర నేమ్ కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రసాద్ గారే ప్రపోజ్ చేశారనుకుంటా. దాని ముఖ్యోద్దేశం అదే అండి. చాలా చక్కటి ఇనిషియేటివ్ అండి. ఇప్పుడు చూస్తున్నాము ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ బుక్స్ చాలా వరకు తగ్గించారని చూస్తున్నాము. ఈవెన్ స్కూల్స్లో కూడా ఆన్లైన్ లెర్నింగ్, ఈ లెర్నింగ్ అనేసి ఎన్నో బుక్స్ ఆన్లైన్లోనే చదువుకుంటున్నారు. తప్పకుండా మీ ఇనిషియేటివ్ వాళ్ళందరికీ ఒక మేలుకొలుపులాగా వర్క్ చేసి మళ్ళీ పిల్లలందరూ, ఈ తరం పిల్లలందరూ బుక్స్ వైపుకి మళ్ళాలనేసి మేము కోరుకుంటున్నాం. అలాగే మరి ఇటువంటి ఈ క్రమంలో ఈ సోషల్ మీడియా ఇంత ప్రభావం ఉన్న క్రమంలో ఇది విజయవంతం సాధిస్తుందని మీరు ఆశిస్తున్నారా? అవుతుందన్న. ఎందుకంటే కారణం ఏమంటేనమ్మా, దీని చుట్టూ అప్పటికప్పుడు అనుకొని చేసిన పని కాదమ్మా. మేమైతే గవర్నమెంట్తో కలిసి ఈ పని చేసాం. 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్తో కలిసి పుస్తకాలతో స్నేహం అని చెప్పి చేసాం. వేరే ఫ్రెండ్స్తో. ఇప్పుడు ఈ మిత్రుడు ఉన్నాడు శివాజాసి గారు, 1 సంవత్సరం ఇక్కడ అమెరికాలో 30 మంది పిల్లలకి పైథాన్ అనే దాన్ని నేర్పించి దాంట్లోంచి వచ్చిన డబ్బులతో 100 స్కూళ్ళకి పుస్తకాలు ఇచ్చాడు. 100 స్కూళ్ళకి పుస్తకాలు ఇవ్వగలిగాం. మేము తీసుకుంటున్న ఇప్పుడు ఎన్ఆర్ఐవిఏ మిత్రులు ఇస్తున్న వాటిని కూడా సరదాగా తీసుకొని పోయి ఇవ్వట్లేదమ్మా. అక్కడ ఉన్న టీచర్స్ని అడుగుతున్నాము, ఎవరైతే ఇష్టం ఉన్న టీచర్స్ ఉంటారో పిల్లలకి ఇవ్వగలుగుతారో. అట్లానే లోకల్ సపోర్ట్, ఆ సపోర్ట్ని అడిగి సాయంత్రాల పూట కొన్ని స్కూళ్ళల్లో అయితే సాయంత్రాల పూట వాళ్ళు వచ్చి వాళ్ళు కూర్చొని పిల్లలకి కథలు వినిపిస్తున్నారు. కథల చుట్టూ దీన్ని మనం లైబ్రరీ యాక్టివిటీ అంటలేము,
లైబ్రరీ రిలేటెడ్ యాక్టివిటీస్. అంటే అక్కడ కథలు జరుగుతాయి, కథలతో డ్రామా జరుగుతుంది, కథలకి బొమ్మలు వేస్తారు. ఒక పాప కథలు చదివిందంటే ఇంకో పాప దాన్ని నచ్చిందంటే బొమ్మ వేస్తుంది. ఈ రకమైన యాక్టివిటీస్ అన్నీ అక్కడ జరుగుతున్నాయమ్మా. అట్లాంటి వాళ్ళకే మనం ఏరుకొని ఇస్తున్నాం, ఎంపిక చేసిన స్కూళ్ళకి ఇస్తున్నాం. ఇంకొక విషయం చేస్తే ఆశ్చర్యపోతాం. మీరు ఇందాక అన్నారు కదా, దానికి కాంట్రరీ కాదు, అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పట్లేదు. ఇంతటి దురదృష్టమైన పరిస్థితుల్లో కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో, ఈ 2 రాష్ట్రాల్లో కలిపి 460 పుస్తకాలు 3 ఏళ్లలో వచ్చినాయమ్మా. ఇవన్నీ పిల్లలు రాసినవి టీచర్లు తీసుకొచ్చారమ్మా. మేం కాదు తీసుకొచ్చింది, టీచర్లు తీసుకొచ్చారు. వాళ్ళ ఊళ్ళో వాళ్ళ స్కూల్లో పిల్లలు చదివితే, వాళ్ళు రాస్తే, కథలు రాస్తే, ఆ పిల్లలు బొమ్మలు వేస్తే, తెలంగాణ చివరి మారుమూల ఆదిలాబాద్ లాంటి చోట్ల కూడా 5వ తరగతి పిల్లలు ఇంగ్లీష్లో కథలు రాశారమ్మా. ఊహించండి, ఎవరు చేశారు ఈ పనులన్నీ? నేను కానీ, సార్ కానీ, మేం కాదమ్మా చేస్తున్నాం. ఆ స్కూల్ టీచర్లను వాళ్ళు మెచ్చుకొని ఆ పుస్తకాలని ప్రింట్ చేయించేట్టు చూశారు. ఇవి 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయమ్మా. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. మనం ఇచ్చే NREVA మిత్రులు ఇస్తున్న పుస్తకాల్లో ఇదొక ప్యాక్ అమ్మా. దాదాపు 900 పుస్తకాలు వెళ్తాయి. వీటిలో తెలుగు పుస్తకాలు అన్నీ 90% కథల పుస్తకాలు. తెలుగు పుస్తకాలున్నాయి, ఇంగ్లీష్ పుస్తకాలున్నాయి, హిందీ పుస్తకాలున్నాయి, బైలింగ్వల్ అంటే ఒకే కథ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి. నేను నిన్న ఇవాళ ఇక్కడ కూర్చొని చూస్తున్నాను. ఇది ఇప్పుడే ఒక పాప వెళ్ళింది, 3 ఏళ్ళు ఉంటాయి. ఒక బొమ్మల కథ, పిక్చర్ స్టోరీ డెవలప్మెంట్ అంటారు దాన్ని. ఆ పిక్చర్ పుస్తకం ఇస్తే మొత్తం కథ అంతా చూసేసి ఊహించుకొని చెప్తున్నది ఆమె, 3 ఏళ్ల పాప. ఇవి చాలా సహజంగా జరిగే పనులమ్మ. అది వాటన్నిటికీ మూల ఒక స్తంభాలను నడిపిస్తున్న వాళ్ళు. అవి ఇది ఇండివిజువల్గా చేయడం కష్టం తల్లి. ఒక వాసవి అసోసియేషన్ లాంటి వాళ్ళు అనుకోవటం, ఉడత సాయం అంటారు కదా, అట్లా మాలాంటి వాళ్ళని చేస్తున్నామంటే ఎక్కువ మంది టీచర్లు వాళ్ళందరూ కలిస్తే, ఉదాహరణకి ఖమ్మంలో సార్ ఇట్లా సంగతి సార్ వాళ్ళు చెప్పినారు, పలానా ఆయన్ని అడగండి అని. సార్కి చెప్పంగానే దాన్ని మొత్తం చేయించేసి ఖమ్మం నుంచి పుస్తకాలు తీసుకొని మళ్ళీ వరంగల్కి పంపించడం, అట్లాంటి పనులన్నీ లోకల్ వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే కదా నాన్న జరిగేది. ఈ రకమైన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇది ఒకళ్ళ వలన ఇద్దరు వలన జరగట్లేదు. ఇది ఒక గ్రూప్ యాక్టివిటీ, కలెక్టివ్ యాక్టివిటీ. ఆసం అండి. మీరు చెప్పండి పుస్తకమిత్ర గురించి. పుస్తకమిత్ర గురించి పందిరి ప్రసాద్ గారు ఆమెను ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను లెర్న్ అండ్ హెల్ప్ అని చెప్పి మిడిల్ స్కూల్ పిల్లలకి జూమ్లో కంప్యూటేషన్ థింకింగ్, ప్రోగ్రామింగ్ క్లాసెస్ చెబుతూ ఉంటాను అన్నమాట. వాళ్ళు ఇచ్చిన ప్రొసీడ్స్ అన్నీ 100% పుస్తకమిత్రకి డొనేట్ చేస్తాను. పుస్తకమిత్ర నేను చేయాల్సిన ఐడియాస్ అంటే, మా పుస్తకాలు చదవటం అనేది చిన్నపిల్లల స్కూల్స్లో అంటే అందరూ అడుగుతున్నారు, ఎందుకు పుస్తకాలు ఎవరు చదువుతున్నారు ఈ రోజుల్లో అంటారు. కానీ ఈ లైబ్రరీ మూమెంట్ అనేది, పుస్తకాలు చదవటం అనేది దాని ఇంపాక్ట్ 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత తెలుస్తుందండి. అంటే చెట్లు నాటటం, పుస్తకాలు చదవటం అనేది రెండింటికి సిమిలారిటీస్ ఉంటాయి అన్నమాట. అంటే దాని ఇంపాక్ట్ పెద్దయ్యాక తెలుస్తుంది. సో పుస్తకమిత్ర ఆలోచనలు, నా ఆలోచనలు బాగా అలానే కాబట్టి ఈ లెర్న్ అండ్ హెల్ప్ నుంచి వచ్చే ప్రొసీడ్స్ అన్నీ పుస్తకమిత్ర ద్వారా లైబ్రరీస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. నేను అనుకోవటం, మేము ఇప్పుడే ప్రయాణం మొదలుపెట్టాము. 1 సంవత్సరంలోనే 300 లైబ్రరీస్ అలా పెట్టగలిగాము. కానీ ముందు దీని ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుందని నేను భావిస్తాను. ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఎవరైనా డెడికేటెడ్ టీచర్ ఉండి చెయ్యెత్తి మా స్కూల్కి లైబ్రరీ కావాలి అంటే తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం. ఓకే, మాకు అటువంటి డెడికేటెడ్ టీచర్స్, స్కూల్స్, చదవాలనే ఉత్సాహం చూపించే పిల్లలు మాకు కావాలి. చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది. దాని ఇంపాక్ట్ ముందు చూస్తామని ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ. అలాంటి టీచర్స్ అందరూ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఏంటి, ఎలా ప్రాసెస్? జస్ట్ మీరు పుస్తకమిత్ర అని NREVA పుస్తకమిత్ర అని వెబ్సైట్లో వెతికితే మీకు అక్కడ కాంటాక్ట్ ఫామ్ ఉంటుందండి. అట్లాగే ప్రసాద్ గారు ఆంధ్రాలో, తెలంగాణలో టీచర్స్ అందరికీ చాలామందికి తెలుసు. లైబ్రరీ సపోర్టు ప్రసాద్ గారు, లేకపోతే నా పేరు శివాజాస్తి, లెర్న్ అండ్ హెల్ప్, పుస్తకమిత్ర, ఎవరి పేరు కొట్టినా కూడా జస్ట్ మెసేజ్ పెడితే మేము వాళ్ళని డైరెక్ట్ చేస్తాము, సపోర్ట్ చేస్తాము. అంటే మీరు అడిగిన వెంటనే ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే క్యూలో ఉంటారు కాబట్టి ఒక 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు తర్వాత వస్తాం అనమాట. అంటే మేము ఎన్ని చేయాలనుకున్నా కూడా ఆ వాలంటీర్ వ్యవస్థ మూలంగా
నెలకు 30 స్కూల్స్ మాత్రమే చేయగలం అనమాట. కానీ పందిరి శ్రీనివాస్ ఎన్ఆర్ఐవి నుంచి లేదా మా వైపు నుంచి 100 స్కూల్స్ అయినా పెట్టగలం. కానీ ఈ లోకల్గా ఎగ్జిక్యూషన్ ఛాలెంజెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఒక పద్ధతి ప్రకారం పోతున్నాం అనమాట. సో గ్రాడ్యువల్గా ఏ టీచరు ఎప్పుడు అయినా మాకు మా స్కూల్కి పుస్తకాలు కావాలి అంటే సంతోషంగా సపోర్ట్ చేసే వ్యవస్థ ఏర్పరుస్తున్నాము. పందిరి వాడు ఉంటాడు రేపు పోతాడు, లేదా నేనే వాళ్ళు అంటాను రేపు పోతాము. కానీ ఈ సిస్టమ్ అనేది కంటిన్యూస్గా సాగే ఏర్పాటు చేయడం అనేది he did a great job. I'm so happy for it. Okay. Awesome అండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. పుస్తకాలు అన్నారు కదా, ఇది ఒక పుస్తకం అమ్మా, 250 ఇన్స్పైరింగ్ ఉమెన్ ఫ్రమ్ ఇండియా. ఈ పుస్తకం ఇనాగ్రల్ ఫంక్షన్కి పందిరి గారు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చారు, గుంటూరులో జరిగింది. దాదాపు 17-18 స్కూళ్ళ నుంచి 256 మంది ఆడపిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ క్యారెక్టర్స్ అన్ని వేశారమ్మా. ఆల్ దీస్ ఆర్ హీరోస్. ఈ పుస్తకాన్ని ఇచ్చిన ఆమె గుంటూరులో పెద్ద స్కూల్ ఉంది తల్లి, మంగాదేవి గారు అని చెప్పి ఆమెకి అంకితం వచ్చింది. ఆమె కూడా ఒక హీరో దీంట్లో. దీని కో ఆథర్ ఎవరో తెలిసిన, ఈయనతో పాటు రాసిన అమ్మాయి 7th స్టాండర్డ్ చదువుతుంది. జస్ట్ బిలీవ్ ఇట్, 7th స్టాండర్డ్. హియర్ ఈస్ ద గర్ల్. ఇదంతా డిజైన్ అంతా మీరే చేశారా? అవునండి, అంటే రాయటం నేనండి. నేను ఆ పాప ఈ బొమ్మలన్నీ సిరిసిల్ల అబ్బాయి బాబు దొండ్రపల్లి అని చెప్పి ఒక ఆర్టిస్ట్ అండి. సో వండర్ఫుల్ ఆర్టిస్ట్, ఎమర్జింగ్ ఆర్టిస్ట్. మేము ఇద్దరం రకరకాల ప్రాజెక్ట్స్లో గత 10 ఏళ్ళ నుంచి కలిసి పనిచేస్తున్నాము. ఇది మా 5వ పుస్తకం ఇది యాక్చువల్గా. ఈజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన మూలాలు సమసిపోకుండా మీరు ఇలాగా మా అందరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఇలాంటి మంచి మంచి ఇనిషియేటివ్స్తో వస్తున్నారు.